డీటెయిల్స్ చూస్తే సర్పంచులకు నిధులు విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడారు. సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇవ్వకుండా ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులను సమస్యల్లో పడేసిందని, ప్రభుత్వ వైఖరితో కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కొందరు పుస్తెలు అమ్ముకున్న పరిస్థితి ఉందని విమర్శించారు. సర్పంచుల నిరసనకు సంఘీభావంగా ధర్నా చేస్తామంటే ప్రభుత్వం పోలీసులతో అడ్డుకుందన్నారు. అయినా హైకోర్టు అనుమతితో కాంగ్రెస్ పార్టీ ధర్నా నిర్వహిస్తోందని తెలిపారు. ఈ విధంగా మీరు వెనక కూర్చోడమ్మా దయచేసి. ఈ విధంగా రాష్ట్రంలో అప్పుల పాలన సాగుతా ఉంది, అరాచక పాలన సాగుతా ఉంది. కేసీఆర్ దురహంకారంతో ఒక రాచక పాలనకి అందరిస్తా ఉన్నాడు. ఇలాంటి రాచరిక పాలన స్వస్తి పలకాలంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఇలాంటి దోపిడీదారులైనట్టు బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొన్నట్టు శక్తి లాంటి కాంగ్రెస్ పార్టీని మీరు వెన్నుదన్ను ఉండాల్సిన అవసరం ఉంది. సర్పంచులను ఇందాక చెప్పినట్టుగా మౌలిక స్తంభాలు డెమోక్రసీలో, ఇలాంటి సర్పంచులకి హక్కు లేకుండా కాలచేసినట్టు ఈ వ్యక్తిని మనం ఇంటికి పంపాల్సిన అవసరం ఉన్నది. ఈ వ్యక్తికి చేదోడు వాదోడుకున్నటువంటి కేంద్రంలో మోడీ, అమిత్ షా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. ఈ రెండు పార్టీలు కూడా ఒకటయ్యే సామ్రాజ్యవాద శక్తిగా ఎదిగి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని దోచుకుంటా ఉన్నాయి. అలాంటి దోపిడీని అరికట్టాల్సిన అవసరం ఉన్నది. కేంద్రంలో బీజేపీని, రాష్ట్రంలో టీఆర్ఎస్ ని ఇంటికి పప్పకుంటే ఏ సామాన్యుడు కూడా ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితున్నది. మనది కాదు, మనకొచ్చే జనరేషన్స్, మన తర్వాత వచ్చే తరాలు కూడా అప్పుల పాలు కూర్చుకునే విధంగా 5.5 లక్షల కోట్ల అప్పు తీసుకున్న ఘనత కేసీఆర్. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ఏ తెలుగు బిడ్డ బాగుపడలే. కేవలం కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కు తాబేదారున్న కొంతమంది అధికారులు, కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులే బాగుపడ్డారు తప్ప సామాన్యుడి బతుకు దీవులు ఏడా కూడా బాగుపడలేదు. బాగుపడే ఆలోచన కూడా వారికి లేదు. మిత్రులారా, సర్పంచులను మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇవాళ పీసీ రేవంత్ రెడ్డితో పాటు యావత్ కాంగ్రెస్ పార్టీ సర్పంచుల యొక్క కష్టాల్లో సుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకే 2 మార్లు, ఒకసారి ధర్నాకు మేము నిరాకరిస్తే మళ్ళీ పర్మిషన్ ఇస్తాం మీకోసం, మళ్ళీ వాళ్ళ ధర్నా పెట్టాం. రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చినారంటే మీతో వెన్నుదన్నుగా ఉండి మీ కష్టంలో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అధైర్యపడాల్సిన అవసరం లేదు. త్వరలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారుద్ది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా మిమ్మల్ని ఆదుకుంటామో, ఏ రకంగా రైతులను ఆదుకుంటామో రాహుల్ గాంధీ గారు స్పష్టం చేశారు. మిగతా విషయాలు ప్రెసిడెంట్ గారు స్పష్టం చేస్తారు. మీరు ఏ కోశాన కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొందాం. ఈ ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని గద్దెదిస్తామనే మాట మీ మాటగా చెప్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి నిరసన తెలుపుకునే హక్కు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలు ఎన్నుకున్న సర్పంచులకు లేదు అని చెప్పి ధిక్కరిస్తే కాంగ్రెస్ పార్టీ పక్షాన రాష్ట్ర హైకోర్టుకు వెళ్లి ప్రజాస్వామ్యయుతంగా ప్రజలు ఎన్నుకున్న సర్పంచుల నిరసన తెలపడానికి అనుమతి ఇవ్వమని చెప్పి కోర్టుకు వెళ్లడం జరిగింది. రాష్ట్ర హైకోర్టు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు ఈరోజు 1 గంట నుంచి 5 గంటల లోపల 300 మందికి లోబడి మాత్రమే నిరసన తెలుపుకోవడానికి అనుమతి ఇవ్వడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించే ప్రజాప్రతినిధులుగా, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ధర్నా చౌక్ లో హైకోర్టు సూచన మేరకు 300 మందికి లోబడి 5 గంటల లోపలనే ఈ ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించుకొని ముగించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మిత్రులారా, మీరందరూ ఆలోచన చేయండి. వేలాది మంది సర్పంచులు సమాచారం పంపుతున్నారు. ప్రత్యక్షంగా మేము పాల్గొనలేకపోవచ్చు, స్థానికంగా మాకు సమస్యలు ఉన్నాయి, మా ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పోలీసులు నిఘా అధికారులను పెట్టి మేము ఎక్కడికి వెళ్తున్నామో మా సమాచారం సేకరించి మమ్మల్ని భయపెడుతున్నారు. మీరు మా తరఫున ఇందిరా పార్క్ దగ్గర ఏదైతే నిరసన తెలుపుతున్నారో మనస్ఫూర్తిగా మేము మద్దతు ఇస్తున్నాం. మా సమస్యల మీద మీరు కొట్లాడుతున్నందుకు మీకు అండగా నిలబడతామని నాకు చెప్పడం జరిగింది.